హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ టీఎస్పిఎస్సి విడుదల చేయడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేటువంటిది 9th 6th 2024న ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే జూన్ 9th ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ చూసుకున్నట్లయితే కనుక అది 21st అక్టోబర్లో మనకి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా ఈ వెబ్ నోట్లో తెలపడం జరిగిందండి. గ్రూప్ 2 సర్వీసెస్ చూసుకున్నట్లయితే కనుక 783 పోస్టులకు సంబంధించినటువంటి ఈ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది 7th అదే రకంగా 8th ఆగస్టులో ఇది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. అంటే వెన్స్డే అదే రకంగా థర్స్డే ఈ 2 డేట్స్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. మొత్తం 4 పేపర్లు వచ్చేసి 7th వచ్చేసి 2 పేపర్లు, 8th వచ్చేసి మరొక 2 పేపర్లు అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 7th వచ్చేసి చూసినట్లయితే కనుక మనకి కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్, అదే రకంగా సెకండ్ పేపర్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక హిస్టరీకి సంబంధించినటువంటిది. థర్డ్లో చూసినట్లయితే కనుక అంటే 8th మనం చూసినట్లయితే కనుక థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ, 4th వచ్చేసి మనకి తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటిది. నెక్స్ట్ గ్రూప్ 3 సర్వీసెస్ చూసినట్లయితే కనుక మొత్తం 1388 పోస్టులకు గాను మనకి మొత్తం 3 పేపర్లు అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అది 17th and 18th ఆఫ్ నవంబర్లో, అంటే ఇది సండే అదే రకంగా మండే రావడం జరిగింది అనమాట అండి. 17th మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 18th వచ్చేసి థర్డ్ పేపర్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. లేకపోతే 17th ఫస్ట్ పేపర్ కండక్ట్ చేసి 18th సెకండ్ అదే రకంగా థర్డ్ పేపర్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ రిక్రూట్మెంట్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఆర్ మెన్షన్ అబౌట్ హియర్ ఇన్ఫార్మ్ అకార్డింగ్లీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అయిన తర్వాత జూలై అనేటువంటిది జూన్లో స్టార్ట్ అయిన తర్వాత జూలైలో మనకి 1 మంత్ అనేటువంటిది మనకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వారికి 1.5 మంత్ అనేటువంటిది వారికి టైం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 2 months అనేటువంటిది రమారమ్మిగా ఉండడం జరుగుతుంది. ఆ 2 months అంటే ఆగస్టులో రాసిన తర్వాత సెప్టెంబర్ 1 month టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 months తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో ఇది అయిపోయిన తర్వాత నవంబర్లో వితిన్ మనకి ఇంకో 20 daysలోనే మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసే రకంగా ఈ రకంగా ప్లానింగ్ అనేటువంటి చేసినట్లుగా మనకి టీఎస్పిఎస్సి వారు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.